హాయ్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఈ యొక్క ఎగ్జిట్ పోస్టుల మధ్య డిఈడి, బిఈడిల వివాదము మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. సో దీనివల్ల ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సో యాక్చువల్గా జాతీయ విద్యా మండలి ఏం చెప్పింది, తర్వాత ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటివి, ఆ గైడ్ లైన్స్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ, సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయా లేదా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అటానమస్గా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నాయా ఈ యొక్క వివాదంలో, దీనికి సంబంధించినటువంటి వివరాలని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే వాటిని నేను డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీదికి నేను ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్ని మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క ఎస్జిటి పోస్టుల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గందరగోళము, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఎస్జిటి పోస్టులకు కూడా బిఈడి వాళ్ళు అర్హులే. మళ్ళీ తెరపైకి ఎస్జిటి పోస్టుల మధ్య డిఎడ్ బిఎడ్ అర్హత వివాదం. సో ఇక్కడ ఏమవుతుందంటే, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడంతో ఎస్జిటి పోస్టులకు ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీఆర్టీ 2018 జూన్లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు కూడా అర్హులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలో వెలువడబోయే టీచర్ పోస్టుల భర్తీలో ఎస్జిటి పోస్టుకు బీఈడి అభ్యర్థులు కూడా పరీక్ష రాయవచ్చు. అయితే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ 13,000కు పైగా పాఠశాల విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీచర్ బదిలీ ప్రక్రియ అనంతరం ఏర్పడిన ఖాళీలను కలుపుకుంటే మొత్తం 19,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. అయితే ముందస్తుగా ప్రకటించిన 13,000 ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి దాంట్లోనే 6-7 వేల వరకు ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది ప్రభుత్వ లెక్కల అంచనా. సో 6-7 వేలు పోంగ 13,000లో మిగతా 6-7 వేలు, సరే మిగతా 6,000 అనుకుందాం, మిగతా 6,000 స్కూల్ అసిస్టెంట్, పిఈడి, హిందీ పండిట్లు ఉన్నట్టు లెక్క. అయితే ఈ యొక్క బదిలీల ప్రక్రియ అనంతరం ఏర్పడినటువంటి ఖాళీలను కలుపుకుంటే 13,000 నుంచి 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా. సో ఈ 19,000 పోస్టులలో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయన్నది ఒక క్లారిటీ రాలేదు. ఈ ఎస్జిటి పోస్టులకి బీఈడి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఇంకా ఆ క్లారిటీ లేదు. సో ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 2018లో ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారము బీఈడి అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టులకు అర్హులే. వారు ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ వాళ్ళు కూడా రాయొచ్చని ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో చూద్దాం, ఈ యొక్క కన్ఫ్యూజన్ అయితే ఈ యొక్క అభ్యర్థుల్లో టీచర్ పోస్టులకు డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావాలంటే ప్రభుత్వం దీని మీద ఒక క్లియర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో అది త్వరలోనే ఇస్తుందని ఆశిద్దాం. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారమే పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఈడి అభ్యర్థులకు కూడా ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం ఇస్తుందనే భావిద్దాం. సో ఇది ఈ యొక్క బీఈడి, డిఎడ్ అభ్యర్థుల మధ్య ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి వివాదం. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.